ఈరోజు నేను వీడియోలో చూపించేది కుట్టు సరిగ్గా రావాలి, మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఎందుకు కుట్టు పోతుంది అని నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను. ఈరోజు అది ఎందుకంటే మనము మిషన్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నామండి. ఇవి మిషన్ నేర్చుకున్నప్పుడు ఇది మాత్రం మనం ఖచ్చితంగా అటుపక్కకి కూడా ఎటుపక్కకైనా కూడా మనం కొంచెం టైట్ లూజ్ చేసుకుంటా మనము కుడుతుంటే పూస కుట్టు వచ్చేది లేదా మామూలు కుట్టు వచ్చేది మనకు అర్థమవుతుంది. యాత్రిక పడుకోకుండా అంటే టెన్షన్ పడుకోకుండా మనము నిదానంగా 1-2 సార్లు మనం కుట్టుకున్నామంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే మిషన్కి కంపల్సరీగా నైట్ పూట ఖచ్చితంగా ఆయిల్ అనేది వేయాలి, పద్దన్నే తొక్కాలి. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే నిడిలు ఖచ్చితంగా మనము పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఎలా ఫిట్ చేసుకోవాలో చెప్తాను. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి, పాతగా నేర్చుకునే వాళ్ళకైతే వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి నేనేం వాళ్ళకి చెప్పడం లేదు. చూడండి, మిషన్కి ఇలా ఇక్కడ ఒక నట్టు ఉంటుందండి, ఆ నట్టు విప్పినామంటే మనకి సూది అనేది వచ్చేస్తుంది. సూది ఎప్పుడైనా కూడా చూడండి, ఇది అనేది గీతలాగా ఉంటుందండి సూదికి. మీ చిన్న మిషన్ అయితే ఇంకోలాగా ఉంటుంది. చూడండి, అటుపక్కకైనా ఇటుపక్కకైనా 2 సార్లు కానీ 3 సార్లు కానీ ట్రై చేసి పెడతా ఉంటే మీ మిషన్కి ఎలాగైతే బాగా కూర్చుంటుందో అలాగా సెట్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని మిషన్స్ ఓ రకంగా ఉంటాయి కదా, మనం చెప్పలేము. నాదైతే పెద్ద మిషన్ అండి, అందుకు చెప్తున్నాను నేను. నా మిషన్కి అయితే 1-2 సార్లు సూది మాత్రం ఇటువైపు నుంచి మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత దారం ఎప్పుడైనా కూడా చూడండి ఇక్కడి నుంచి ఇలా వచ్చేలాగా ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మీతో ఎప్పుడైనా అది మాత్రం కొంతమందికి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఎలా పెట్టుకోవాలని. ఇప్పుడు మనము ఈ పని చేసుకోవాలనుకున్నప్పుడు మనము 1-2 సార్లు అయినా కూడా మనము అది టెన్షన్ పడుకోకుండా చేసుకోవాలండి. చూడండి, అయిపోయాక ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి దారం లాగగానే ఇలా రావాలండి. ఎప్పుడైనా కూడా మనకి సెటిల్ బాగా కూర్చుందంటే దారం ఇలా ఎగ్గగానే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం కట్ చేసుకొని దారం ఎక్కించుకొని చూద్దాం ఎలా వస్తుందో కుట్టు చూద్దాం. చూడండి, ఇలా ఎక్కించుకున్న తర్వాత మేము ముందరే కుడతాను. చూడండి, ఒకటి ఎట్లా వస్తుందో చెప్పండి. చూడండి, వేరే ఇంకో విషయం అండి, బాబిన్లో కేసు కూడా మనకి దారాలు చిక్కు పడుకోకుండా నీట్గా దారం ఎక్కించుకునే పద్ధతి కూడా ఉంటుంది. నీట్గా దారం ఎక్కించుకొని చూడాలా. ఫస్ట్ మనము చిన్నగా తొక్కుతూనే మనకి ఎలా వస్తుంది ఏమి అని మనకు అర్థమవుతుంది. కొంచెం మీరు సూది అటు ఇటు పక్కకు పెట్టినా అది మీకు సరిగ్గా లేదని అర్థం. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. మీకు ఎప్పుడన్నా యూజ్ అయ్యేటట్టుకుంటే వాడండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి. నా ఛానల్లో ఇంకా చీర కుచ్చులు ఇవన్నీ ఏమేమి అంటే టైలర్స్ టిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మరో ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి.